హోలీ యొక్క విశేష బహుమతి. రోజు మధ్య మధ్యలో ఫరిస్తా దుస్తులను ధరించండి, పాత సంస్కారాలను కాల్చండి. 9/3/2009 హోలీ యొక్క విశేష బహుమతి. రోజు మధ్య మధ్యలో ఫరిస్తా దుస్తులను ధరించండి, పాత సంస్కారాలను కాల్చండి. 9/3/2009. మీరు పవిత్రమైన ఆత్మలు. పవిత్రమైన ఆత్మ అంటే శాంతి, సుఖము, ఆనందాలు, ప్రేమలు మాత్రమే జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి ఆత్మలు. మరి ఇంత పవిత్రంగా అయ్యారా? అశాంతి కనిపించకపోతే మీరు పవిత్రంగా ఉన్నట్లే. దుఃఖము కనిపించకపోతే మీరు పవిత్రంగా ఉన్నట్లే. దుఃఖము కనిపిస్తూ ఉంది, అశాంతి కనిపిస్తూ ఉంది, వేరే వాళ్ళని కరెక్షన్ చేయడం కనిపిస్తూ ఉంది అంటే మీరు అపవిత్రంగా ఉన్నారు. అయితే అన్నిటికంటే గొప్ప శక్తి పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క సాంగత్యం ఏమిటంటే మీరు శాంతి స్వరూపం అయిపోతారు, మీరు ఆనంద స్వరూపం అయిపోతారు. ఇటువంటి ఆనంద స్వరూపం, ఇటువంటి శాంతి స్వరూపం సహజంగా ఉందా? లేదా ఆ శాంతి కోసం, ఆనందం కోసం కష్టపడవలసి వస్తుందా? నేచురల్గా జీవిస్తూ ఉన్నామా శాంతిగా, ఆనందంగా, ప్రేమగా? లేదా ఆ శాంతి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం కష్టపడవలసి వస్తుందా? పరమాత్మ యొక్క స్నేహం అంటే, పరమాత్మ యొక్క సాంగత్యం అంటే అవినాశీ సాంగత్యం. ఈ శాంతి ఈ జన్మతో పోయేది కాదు. ఈ ఆత్మ వేరే శరీరాన్ని ధరించిన ఆ శరీరంలో కూడా శాంతిని అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, ప్రేమను అనుభవిస్తూ, ఏ శరీరంలో కూడా సమస్యలు లేని జీవితం ఇది ఆత్మలో రికార్డ్ అవుతుంది. ఈ చదువు యొక్క సాంగత్యం ఆత్మలో రికార్డ్ అవుతుంది. అయితే కొద్ది సమయమే శాంతి ఉంది, కొద్ది సమయమే ఆనందం ఉంది, కొన్ని సమయాలు అశాంతి కనిపిస్తూ ఉంది, కొద్ది సమయం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనలు పుడుతూ ఉన్నాయి అంటే పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటలేదు. వింటున్నాం జ్ఞానం, కానీ ఆత్మకు పరమాత్మ యొక్క సాంగత్యం యొక్క రంగు ఏది? శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ. ఇది ఆత్మలో చేరాలి, ఆత్మలో నిండాలి. పరమాత్మ యొక్క ధారణ జరగాలి మనలో. ఆత్మ యొక్క రంగు అంటే అపవిత్రత మారిపోయి పవిత్రత ధారణ అయింది. ప్రతి ఒక్కరూ పవిత్రమైన ఆత్మగా నేను చూసేటువంటి శక్తి నాకు వచ్చింది. ప్రతి ఒక్కరిని పవిత్రమైన ఆత్మగా చూసే శక్తి వచ్చింది అంటే ఆత్మనైన నాలో పరమాత్మ యొక్క రంగు, శాంతి, సుఖము, ఆనందాలు నిండి అవి కర్మేంద్రియాల ద్వారా కనిపిస్తూ జీవిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా పరమాత్మను తోడుగా చేసుకున్నారు. పరమాత్మ తోడు అంటే అర్థం ఏంటి? ఆయన ఏదో పరంధామం నుంచి బిందువు భూమిపైకి వచ్చి ఆత్మ అయిన మీ జతలో పక్కన కూర్చుంటాడు అని కాదు. పరమాత్మ యొక్క స్నేహము అంటే, పరమాత్మ తోడు అంటే, పరమాత్మ చెప్పిన మహావాక్యం మీ మనసులో ఉంది, రిపీట్ అవుతుంది, మననం చేస్తున్నారు అంటే పరమాత్మ తోడు ఉన్నట్లే. అది పరమాత్మ తోడు అంటే. పరమాత్మ తోడు, పరమాత్మ సాంగత్యంలో ఉన్నదానికి గుర్తు మీరు ఇద్దరూ కలిసిపోయారు. ఇద్దరూ కలవడం అంటే అర్థమేంటి? శాంతి మీ మనసులో నిండడమే. శాంతి ఏమో పరమాత్మ, ఆత్మ అయిన మనసు మీరు, మీ ఇద్దరూ కలిస్తే పరమాత్మ మీ జతలో ఉన్నట్లే. ఆత్మలో ఉన్న మనసులో శాంతి ఉండాలి, శాంతి కలిసి ఉండాలి, పరమాత్మ జత. అయితే ఇటువంటి రూపమే అందరికీ ప్రియమనిపిస్తుంది. అంటే మీరు శాంతి స్వరూపంగా అయిపోయారు, మీ మనసులో శాంతి నిండింది. శాంతిగా ఉన్న ఆత్మలే, ఆనందంగా ఉన్న ఆత్మలే అందరికీ ఇష్టమైపోతారు. మరి ఇటువంటి శాంతి, ఇటువంటి ఆనందము మీ రూపంలో సదా కనిపిస్తూ ఉందా? ఆత్మలో ఉంది అంటే శరీరం ద్వారా కనిపిస్తుంది, ఆత్మలో లేదు అంటే శరీరం ద్వారా కనిపించదు. ఆత్మలో ఏముంటే అదే శరీరం ద్వారా కనిపిస్తుంది. ఆత్మలో శాంతి ఉంటే మీ ముఖము ద్వారా శాంతి కనిపిస్తుంది. ఆత్మలో ఆనందం ఉంటే మీ ముఖము ద్వారా ఆనందం కనిపిస్తుంది.
ఆత్మలో కోపం ఉంటే ఆ వ్యక్తి కనిపించినప్పుడు లేదా ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు వారిపైన కోపమే కనిపిస్తుంది. అయితే ఆత్మలో తండ్రి కలిసి ఉన్నారు అంటే శాంతి మాత్రమే ఉంది, ఆనందం మాత్రమే ఉంది, ప్రేమ మాత్రమే ఉంది. శాంతి లేకుండా మీ మనసు ఒంటరిగా ఉండదు, ఆనందం లేకుండా మీ మనసు ఒంటరిగా ఉండదు. రెండు కలిసే ఉండాలి, ఉంటాయి కూడా. ఎందుకంటే మీరు చేస్తున్న స్నేహం ఎవరితోనో కాదు, సాక్షాత్తు సృష్టికర్త, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్రత సాగరుడు, శక్తి సాగరుడు పరమాత్మతో స్నేహం చేస్తున్నారు. మీరు పరమాత్మతో స్నేహం చేయడం వలన ఆయన యొక్క శక్తి ఆత్మ అయిన మీలో నిండి మీరు కూడా ఆయన సమానం అయిపోతూ ఉన్నారు, శాంతి సాగరంగా అయిపోతున్నారు, ఆనంద సాగరంగా అయిపోతున్నారు. అందువలన ఇటువంటి సంస్కారం తయారు కావాలి. తయారు కావాలంటే పరమాత్మ యొక్క స్నేహం వదలకూడదు, సాంగత్యం వదలకూడదు. సాంగత్యం అంటే ఏంటి? మీ మనసులో భగవంతుడు చెప్పిన ఆలోచనలు పుట్టించడమే ఆయనను మీ జతగాడిగా చేసుకోవడం. ఇలా చేసుకుంటే పరమాత్మ యొక్క శక్తి ఆత్మ అయిన మీలో నిండి ఆయనలాగే శాంతి స్వరూపంగా, ఆనంద స్వరూపంగా తయారవుతూ ఉంటారు. అయితే మధ్య మధ్యలో పాత సంస్కారాలు బయటకు వస్తున్నాయి. పాత సంస్కారం ఏది? అశాంతి, దుఃఖము. అయితే పాత సంస్కారాలు బయటకు రాకుండా అణిగిపోవాలి. ఈ జీవితం అంతా కూడా అశాంతి కనిపించకూడదు, దుఃఖము కనిపించకూడదు, టెన్షన్ కనిపించకూడదు, అలసట కనిపించకూడదు, అశాంతి కనిపించకూడదు. మరి ఈ విధంగా పాత సంస్కారాలను కాల్చివేశారా? పాత అశాంతి, ఇంతకుముందు జ్ఞానం రాకముందు ఉన్నటువంటి అశాంతి, టెన్షను అవన్నీ కూడా మాయమైపోయాయా? అయితే అవి ఇంకా కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మీకు సోమరితనం, నిర్లక్ష్యం ఉన్నాయి. సోమరితనము అంటే ఆయన చెప్పిన ఆలోచనలు నా మనసులో పుట్టించకుండా ఏం చేద్దాంలే, ఏం చూద్దాంలే అని మిగతా నాకు సంబంధించిన ఆ శరీరం యొక్క ఆలోచనలు, మిగతా శరీరాల యొక్క ఆలోచనలు, జరిగిపోయిన విషయాల యొక్క ఆలోచనలు ఇవన్నీ పుట్టిస్తున్నాము ఆయన చెప్పిన ఆలోచనలు పుట్టించకుండా. అంటే పరమాత్మ యొక్క సాంగత్యం లేదు. మీకు సోమరితనం, నిర్లక్ష్యం వచ్చి ఆయన చెప్పిన ఆలోచనలు మానివేసి మీకు నచ్చిన ఆలోచనలు మీ మనసు పుట్టించడం వల్ల అశాంతి వస్తుంది, దుఃఖము వస్తుంది. అశాంతి వచ్చింది, దుఃఖము వచ్చింది అంటే శాంతి తగ్గింది, ఆనందం తగ్గింది, ఆత్మలో ఉన్న స్టాక్ తగ్గింది. తగ్గకూడదు. ఈ సంగమయుగమంతా ఆత్మలో శక్తి పెరుగుతూనే ఉండాలి, తగ్గకూడదు. అందువలన ఈ సోమరితనము, నిర్లక్ష్యము వచ్చి ఆత్మలో ఉన్న శాంతిని మాయం చేయకుండా మీరు కాపాడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. నేను శాంతి, సుఖము, ఆనందములతో కలిసి ఉన్నానా, కంబైన్డ్గా ఉన్నానా తెలియాలి. శాంతి ఆత్మలో కలిసి ఉంది అంటే, మనసులో నిండి ఉంది అంటే అది ముఖము ద్వారా, నడవడిక ద్వారా కనిపించదా? ముఖము నడవడికలో కనిపిస్తుంది. అయితే అశాంతి రూపము, మాయ యొక్క రూపాలు ఇవన్నీ. అశాంతి రూపము, దుఃఖము యొక్క రూపము, టెన్షన్ యొక్క రూపము, ఇది మీకు అంటుకోకూడదు, మీ మనసుకు అంటుకోకూడదు. నిర్లేపంగా ఉండాలి. నిర్లేపం ఎక్కడుండాలి? అంటుకోకుండా ఉండాలి. ఏం అంటుకోకుండా ఉండాలి? అశాంతి అంటుకోకుండా ఉండాలి, దుఃఖము అంటుకోకుండా ఉండాలి. మరి ఇటువంటి అశాంతి, దుఃఖము రాకుండా ఉండాలంటే మీరు సోమరితనం, నిర్లక్ష్యంలోకి రాకూడదు. సోమరితనం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు అక్కడ ఎటువంటి ఆలోచనలు పుట్టించాలి అనేటువంటి విద్య ఇక్కడ నేర్పిస్తూ ఉంటే నేనేం చేస్తున్నాను? ఆ విద్యను సరిగా నేర్చుకోకుండా నాకు నచ్చిన ఆలోచనలు, నా దేహం యొక్క ఆలోచనలు, జరిగిపోయిన విషయాల యొక్క ఆలోచనలు ఇవన్నీ పుట్టిస్తూ భగవంతుడు చెప్పిన ఆలోచనలను వెనకేస్తున్నాను. నాకు నచ్చిన ఆలోచనలే నేను పుట్టిస్తూ వాటి వలన అశాంతి పెరుగుతూ, దుఃఖము పెరుగుతూ, టెన్షన్ పెరుగుతూ, కానీ మురళి వింటున్నాను, సాధన చేస్తున్నాను, కానీ అశాంతి కూడా కనిపిస్తుంది. సోమరితనం, నిర్లక్ష్యం. అయితే ఈ అశాంతి తన వైపుకు ఆకర్షించుకుంటుంది.
సోమరితనము, నిర్లక్ష్యము అనేవి అవి నీవి కాదు, అవి నీవి కాదు, అవి నీవి కాదు, అవి మాయ, రావణాసురుడివి. సోమరితనం, నిర్లక్ష్యం, దుఃఖము, అశాంతి ఎవరివి? నావి కాదు. నేను ఆత్మ శాంతి స్వరూపం కదా, తండ్రి సంతానం, శాంతి సాగరానికి పుట్టిన శాంతి స్వరూప ఆత్మను నేను. అందువలన ఇవి మీకు కనిపించకూడదు. అశాంతి, దుఃఖము మీ మనసులో కనిపించకూడదు. నేను అశాంతిగా ఉండాలనుకోలేదు, కానీ అశాంతి వచ్చేసి సంతోషంగానే ఉండాలనుకున్నాను, కానీ సమస్య వచ్చి నా సంతోషాన్ని, ఇటువంటి మీరు చేయకూడదు. ఇటువంటి సంస్కారం మీలో ఉండకూడదు. అశాంతి సంస్కారం. నేను అశాంతిగా ఉండాలనుకోలేదు, కానీ వాళ్ళు ఇలా మాట్లాడబట్టి, వారు ఈ విధంగా నన్ను దూషించబట్టి నాకు అశాంతి వచ్చింది, నాకు టెన్షన్ వచ్చింది, నాకు ఫీలింగ్ వచ్చింది. మరి అశాంతి అంటే నీకు ఇష్టమా? దుఃఖం అంటే నీకు ఇష్టమా? నేను దుఃఖపడాలనుకోలేదు, కానీ నా సంస్కారం అలా వచ్చింది. నేను గట్టిగా మాట్లాడాలనుకోలేదు, కానీ సీరియస్గా మాట్లాడేశాను. నేను అనుకోలా, కానీ సీరియస్గా వచ్చాయి మాటలు. ఏదో నా సంస్కారం అలా ఉంది. కానీ నిజంగా ఈ అశాంతి సంస్కారం, ఈ దూషించే సంస్కారం, ఫీల్ అయ్యే సంస్కారం మీద, మీ సంస్కారం శాంతి సంస్కారం, ఫీలింగ్ ప్రూఫ్. ఎప్పుడూ కూడా, ఏ సమయంలో కూడా, ఎవరి దగ్గర కూడా మనసు దుఃఖం యొక్క ఫీలింగ్ రాకుండా ఉండే విధంగా పరమాత్మ చదువు చెప్తున్నారు. అది మీ సంస్కారం. ఈ అశాంతి సంస్కారం, దుఃఖం యొక్క సంస్కారం మీది కాదు. అయితే మీలో ఉన్న శాంతి సంస్కారం, ఆనంద సంస్కారం నెమ్మదిగా సమాప్తైపోతుంది. ఎప్పుడు? సోమరితనం, నిర్లక్ష్యం వచ్చి పరమాత్మ చెప్పిన ఆలోచనలు, స్మృతి కర్మలో కూడా చేయకపోవడం వలన అశాంతి, దుఃఖము యొక్క సంస్కారమేమో బయటపడుతుంది, శాంతి, సుఖము యొక్క సంస్కారమేమో అడుగున పడిపోతుంది. బయటకు శాంతి, సుఖము కనిపించడం లేదు. అందువలన పరమాత్మ సాంగత్యం అంటే అర్థమైందా? పరమాత్మ సాంగత్యము అంటే నీ మనసులో పరమాత్మ చెప్పిన ఆలోచనలు సదా ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ మనసులో ఆలోచనలు పుట్టిస్తూ ఉండాలి ఆయన చెప్పినట్టు. ఇదే పరమాత్మ సాంగత్యం యొక్క రంగు. ఇది గనక మీకు వచ్చిందంటే స్మృతి, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడడం, పవిత్రమైన ఆత్మగా చూడడం, వారు ఏదైనా చేసినా వారు మంచివారే, పవిత్రంగానే చేశారు అనే ఆలోచనలలోకి నా ఆలోచనలను మార్చడం, ఇదంతా ఆయన చెప్పాడు. మరి ఈ విధంగా గనక పరమాత్మ సాంగత్యంలో ఉండగలిగితే మీరు, అంటే సాంగత్యం అంటే ఆయన చెప్పిన ఆలోచనలు నీ మనసులో పుట్టించగలిగితే సదా, అప్పుడప్పుడు కాదు, నడుస్తూ మీకు స్వతహాగానే శాంతిగా కనిపిస్తారు, ఆనందంగా కనిపిస్తారు. పరిశీలించుకోండి. అయితే పరమాత్మ యొక్క సాంగత్యం వచ్చిందా? నాకు వచ్చిందా? నేను చేస్తున్నాను ఆయనతో స్నేహము అంటే మరి ఆయన రంగు నాకు అంటుకోవాలి కదా. ఆయన రంగు అంటే ఏంటి? శాంతి, సుఖము, ఆనందము, ఇదంతా కూడా ఆత్మిక రంగు. అయితే ఇది అవినాశిగా ఉండాలి, సంస్కారం కావాలి. సదా ప్రతి ఒక్కరిని ఆత్మగా చూస్తూ వారిని పవిత్రమైన ఆత్మగా కొన్ని రోజులు, ఎన్నో రోజులు కాదు, 3-4 రోజులు, 10 రోజుల్లోపు ఆగకుండా వారు పవిత్రమైన ఆత్మ అనే ఆలోచనలు పుట్టిస్తే నేను నా మనసులో వారి గురించి చెడు పోతుంది కదా, వారు చెడ్డవాళ్ళు అనే భావన పోతుంది కదా. మరి ఈ విధంగా పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉండేటువంటి శక్తిశాలి ఆత్మగానే అయ్యారా? అశాంతి కనపడకుండా చేశారా? దుఃఖము కనపడకుండా చేశారా? టెన్షన్ కనపడకుండా చేశారా? ఇటువంటి పవిత్రంగా అయ్యారా? అయితే కల్పం మొత్తంలో, కల్పం అంటే 4 యుగాలు కలిపి కల్పం అంటారు, కల్పం మొత్తంలో మీ అంత పవిత్రంగా ఇంకెవ్వరూ కాలేరు. ఇది ఏ సాధు సన్యాసులకు కూడా తెలిసే విద్య కాదు, ఇది మనసు యొక్క విద్య. మీ పవిత్రత, పరమాత్మ యొక్క స్నేహం, మీరు శాంతి, సుఖము, ఆనందాలు నిండినటువంటి ఉంటారు.
ఇది ఈ కంబైన్డ్ రూపం, ఈ కలిసి ఉన్న రూపం, అంటే ఆత్మలో శాంతి కలిసి ఉన్న రూపం, ఆత్మలో ఆనందం నిండి ఉన్న రూపం, కంబైన్డ్ రూపం. దీనినే పరమాత్మతో కలిసి ఉన్న రూపం అంటారు. పరమాత్మ అంటే ఆయన పరంధామం నుంచి వచ్చి ఆత్మ అయిన నీలో కలుస్తారు అని కాదు అక్కడ అర్థం. ఆయన శక్తి నీలోకి రావడమే నీవు కలవడం. అందువలన మీరు శరీరంతో పవిత్రంగా కాదు, మనసుతో పవిత్రంగా కావాలి. ఫస్ట్ మనసు పవిత్రంగా కావాలి. అయితే మీ శరీరము ఆత్మ రెండూ పవిత్రంగా అవుతున్న కారణంగా పవిత్రత ఉన్న దగ్గర, పవిత్రత అంటే అర్థం ఏంటి? పవిత్రమైన ఆలోచనలు. పవిత్రమైన ఆలోచనలు అంటే అర్థం ఏంటి? శుభమైన ఆలోచనలు. శుభమైన ఆలోచనలే సమర్థమైన ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు. ఇటువంటి ఆలోచనలు పరమాత్మ చెప్పిన ఆలోచనలు. ఇటువంటి పరమాత్మ చెప్పిన ఆలోచనలు నీ మనసులో సదా పుట్టిస్తూ ఉంటే మీకు శాంతి సుఖము నిండుతూ ఉంటుంది ఆత్మలో. మనసులో ఆలోచనలు పుట్టించడము ద్వారానే, ఏ ఆలోచనలు? నాకు నచ్చిన ఆలోచనలు కాదు, పరమాత్మ చెప్పిన ఆలోచనలు. నా గురించి నేనేం ఆలోచించాలి, ఇతరుల గురించి నేనేం ఆలోచించాలి, అదే ఈ చదువులో భగవంతుడు చెప్పేటువంటి స్మృతి, ఆలోచనల యొక్క విద్య. మీరు పరమాత్మ చెప్పిన ఆలోచనలు సదా మీ మనసులో పుట్టిస్తూ ఉంటే ఇటువంటి ఆలోచనలు ఏమంటారంటే పవిత్రమైన ఆలోచనలు అంటారు, పాజిటివ్ థాట్స్ అంటారు. ఈ పవిత్రమైన ఆలోచనలు ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి సుఖము ప్రేమ ఆనందాలు ఉంటాయి. పవిత్రమైన ఆలోచనలు ఏ మనసులో అయితే పుడుతూ ఉంటాయో ఆ మనసులోనే శాంతి సుఖము ఆనందము ప్రేమ ఉంటాయి. పవిత్రమైన అపవిత్రమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి, అక్కడ దుఃఖము అశాంతి ఉంటుంది ఆ మనసులోనే. మరి ఎక్కడ పవిత్రమైన ఆలోచనలు ఉంటాయో అక్కడ సుఖము శాంతి జతలో ఉంటాయి. ఆ ఆలోచన జతలోనే ఉంటాయి, ఆ ఆలోచనతో కలిసి ఉన్న రూపం అది. శాంతి సుఖము అంటే తెలిసిందా? అర్థమైందా? పవిత్రమైన ఆలోచన నేను పుట్టించాను అంటే ఆ ఆలోచనే శాంతి సుఖం అన్నమాట, ఇంకోటి కాదు. అక్కడ కలిసి ఉంది, ఆ ఆలోచనతో కలిసి ఉంది శాంతి సుఖము. ఆ ఆలోచనతో కలిసి ఉన్న రూపం ఇది. అందువలన ఎక్కడైతే ఈ పవిత్రమైన ఆలోచన ఉంటుందో అక్కడ శాంతి సుఖం కలిసి ఉంటుంది. ఆ పవిత్రమైన ఆలోచన పుట్టకుండా మరొక ఆలోచన పుట్టిందే అది దుఃఖము. అంటే ఆలోచనే దుఃఖము, ఆలోచనే సుఖము. పరమాత్మ చెప్పిన ఆలోచన పుట్టించామంటే ఆత్మలో సుఖం పెరుగుతూ ఉంటుంది, ఆ ఆలోచనే సుఖం అన్నమాట. సుఖము వేరు ఆలోచన వేరు కాదు, ఆ ఆలోచనే సుఖం. మరి ఈ విధంగా ఆత్మలో ఆలోచనలు పరమాత్మ చెప్పిన ఆలోచనలే నేను పుట్టిస్తూ ఉండాలి, నా పని అదే. ఈ సంగమయుగం అంతా కూడా స్మృతి యాత్ర అంటారు. తల్లి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉంటాయి. తల్లి ఏంటి? శుభమైన ఆలోచన, పిల్లలు ఏంటి? శాంతి సుఖం. మరి తల్లి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడే ఉంటాయి కదా. తల్లి ఎవరు? పవిత్రమైన ఆలోచనలు. పిల్లలు ఎవరు? శాంతి సుఖము. మరి మిమ్మల్ని మీరు ఇంత పవిత్రులుగా భావిస్తున్నారా? ఒక్క ఆలోచన కూడా చెడు పుట్టకూడదు, ఒక్క ఆలోచన కూడా నెగిటివ్ పుట్టకూడదు, ఒక్క ఆలోచన కూడా అశుభం పుట్టకూడదు. ఎవరు ఏమి చేసినా కరెక్టే అనే ఆలోచన పుడుతుంటే నీలో శాంతి సుఖం పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలనే ఆలోచన పుట్టిందా అది అపవిత్రమైన ఆలోచన, వారు సరిగా లేరు అనే ఆలోచన, అది నెగిటివ్ ఆలోచన. ఆత్మ అయిన నీలో ఉన్న మనసు పుట్టించింది కాబట్టి నీకే అశాంతి వస్తుంది, నీకే అశాంతి వస్తుంది. అందువలన ఇప్పుడు ఏం చేయాలి? అర్థమవుతుందా? ఇంత పవిత్రమైన ఆత్మలుగా మీరు తయారైతే మీ దగ్గరకు దుఃఖము అశాంతి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. దుఃఖ ప్రూఫ్, అశాంతి ప్రూఫ్, టెన్షన్ ప్రూఫ్ అయిపోతారు. మరి ఈ విధంగా అయ్యానా చూసుకోవాలి. ఇటువంటి శక్తి మీకు తప్ప ఇంకెవరికి ప్రపంచంలో రాదు. ఈ విద్య అసలు ఎవరికి తెలుసు? పరమాత్మ మాత్రమే చెప్పగలిగిన విద్య
మనసును పూర్తిగా శాంతిగా ఉంచే విద్య, మనసును పూర్తిగా ఆనందంగా ఉంచే విద్య ప్రపంచంలో ఎవరు చెప్పగలరు, ఎవరు చదవగలరు? ఈ విద్య ఎవరు చదవగలరు? భగవంతుడే చెప్పగలడు. శక్తి ఉన్న ఆత్మలైన మీరే చదవగలరు. ప్రపంచంలో ఇంకెవరికి సాధ్యం లేదు ఇది. అందువలన ఇప్పుడు అల్పకాలిక సుఖము శాంతి అనుభవించే రోజు కాదు ఇది, రోజులు కావివి. సదాకాలికం. ఈ శరీరం ఉన్నంత కాలం ఆత్మ అయిన నాలో అశాంతి దుఃఖము కనపడకుండా చేసేటువంటి విద్య పరమాత్మ నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను. మరి ఈ విధంగా శక్తివంతులుగా అవుతూ ఉన్నారా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనసును ఉల్లాసంగా ఉంచాలి అనుకుని ఒక్కరోజు పండుగ జరుపుకుంటున్నారు, కానీ ఒక్కరోజు సంతోషం ఉంటే సరిపోద్దా? సరిపోదు కదా. మరి ఒక్కరోజు సంతోషం కావాలా మీకు? జీవితం అంతా సంతోషం కావాలా? బయట పండుగ జరుపుతున్నారు అంటే ఆ ఒక్కరోజు ఏదో వండుకొని తింటారు, ఈరోజు పండుగ కోప్పడకూడదు లేదా వికారాల్లోకి వెళ్ళకూడదు అని ఆ ఒక్కరోజు పవిత్రంగా ఉంటారు, శరీరపరంగా పవిత్రంగా ఉంటారు, మనసులో కూడా కోపం రాకుండా ఏదో బలవంతంగా చేస్తారు. అయితే ఆ ఒక్కరోజు సరిపోద్దా మీకు? శాంతి సుఖం ఉండవలసిన అవసరం లేదా? జీవితం అంతా శాంతి సుఖం ఉండాలి, మనసు సదా సంతోషంగా ఉండాలి అంటే ఒక్కరోజు కాదది, జీవితమంతా. ఈ జీవితమంతా సంతోషమే ఉండాలి, ఈ జీవితమంతా శాంతే కనిపించాలి, టెన్షన్ కనిపించకూడదు, అలసట కనిపించకూడదు, కోపము కనిపించకూడదు. కోపం కూడా దుఃఖమే కదా. కోపమేమైనా ఆనందమా? కోపము కనిపించకూడదు. మరి ఇటువంటి కంబైన్డ్ స్వరూపంగా అయ్యారా? శాంతి మాత్రమే కనిపించాలి, ఆనందం మాత్రమే కనిపించాలి. ఎక్కడ? నీ మనసులో. నీ మనసు ప్లస్ ఆనందము, ఈ రెండు కలిసి ఉండడమే కంబైన్డ్ స్వరూపము. నీ మనసు ప్లస్ శాంతి, ఈ రెండు కలిసి ఉండడమే కంబైన్డ్ స్వరూపము. నీ మనసు ప్లస్ ఇతర ఆత్మలపైన ప్రేమ, ఈ రెండు కలిసి ఉండడమే కంబైన్డ్ స్వరూపము. కంబైన్డ్ స్వరూపం అంటే పరమాత్మతో కంబైన్డ్ స్వరూపము అనే ఆలోచన పుట్టిస్తున్నారు, మంచిదే. ఆయన పరంధామం నుంచి వచ్చి ఆత్మ అయిన నీ పక్కన కూర్చుంటాడా? కంబైన్డ్ అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. జ్ఞానము అర్థం కావాలి మనకి. ఈ శాంతి ఆత్మనైన నాలో నిండిపోవాలి, ఆనందము ఆత్మనైన నాలో నిండిపోవాలి. ఈ విధంగా కంబైన్డ్ స్వరూపంగా ఉన్నారా? ఇటువంటి కంబైన్డ్ స్వరూపము ఉండాలి. అయితే శాంతి నీ నుంచి వేరెప్పుడైపోతుంది, ఆనందం నీ నుంచి ఎప్పుడు వేరైపోతుంది? ఒంటరి అయిపోతావు నువ్వు. శాంతి కలిసి ఉండకుండా ఒంటరి మనసు అయిపోతుంది, ఆనందము కలిసి ఉండకుండా ఒంటరి అయిపోతుంది. మరి మీరందరూ కూడా ఎప్పుడు ఈ ఒంటరితనం అనుభవం చేస్తారంటే శాంతి లేదు నాకు, ఆనందం లేదు నాకు, అప్పుడు మీరు ఒంటరి అయిపోయారు. ఒంటరిగా ఎప్పుడవుతారంటే పాత విషయాలు మీ మనసులో గుర్తు వస్తే ఒంటరి అయిపోతారు. శాంతి ఉండదు, ఇంకా ఆనందం ఉండదు. అప్పుడు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఒక విషయం జరిగింది, గుర్తొస్తూ ఉంది, నీకు శాంతి దూరం అయిపోతుంది, ఒంటరి అయిపోతావు. మరి జరిగిపోయిన విషయం గుర్తు రాకుండా ఉండాలంటే పాత విషయాలు గుర్తు రాకూడదు, పాత సంస్కారాలు ఉంటేనే పాత విషయాలు గుర్తొస్తాయి. పాత వ్యర్థ సంకల్పాలు అవి అవసరం లేదు, ఇప్పుడు ఆలోచనలు అవే గుర్తొస్తున్నాయే. ఎందుకు వస్తున్నాయి అంటే వ్యర్థ సంకల్పాలను కాల్చి వేయలేకపోయారు యోగాగ్నిలో. ఈ అవసరం లేని ఆలోచనలను యోగము అనే అగ్నితో, యోగం అంటే పరివర్తన, మార్చలేకపోయారు. ఆ జరిగిపోయిన విషయము మంచిది అనే దానిలోకి మార్చలేకపోయారు. అందువల్లనే ఇప్పటికి కూడా గుర్తొస్తుంది, జరిగిపోయింది మంచిది, జరుగుతున్నది మంచిది, జరగబోయేది ఇంకా మంచిది. ఎవరికి? ఆత్మనైన నాకు. నేను ఆత్మ శరీరం వదిలితే ఈ శరీరం ఉంటుందా? ఆత్మనైన నాకు మంచిది. అయితే మంచిది అనేది చదువుకున్నాం, కానీ అది ఆచరిస్తున్నామా? ఏదైనా జరిగితే ఏంటి ఇలా జరిగింది అనే ఆలోచన పుడుతుంది, కానీ మంచిదని ఆలోచన పుడుతుందా? దానికి అనుభవం రావాలి. చాలా విషయాలు నేను మంచిదిలోకి మార్చి ఉండాలి ఈ జీవితంలో. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, ఇప్పటి నుంచైనా మార్చండి.
ఏది జరిగినా మంచిది 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 అనేటువంటి విషయాలు వస్తూ ఉంటే ఈ అశాంతి దుఃఖం యొక్క సంస్కారం సమాప్తి అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది, ఇలా జరగకూడదు కదా, ఇలా జరగాలి కదా అనే ఆలోచనలు పుడుతూ ఉన్నాయంటే అశాంతి దుఃఖం యొక్క సంస్కారం సమాప్తి కాదు. ఏది జరిగినా మంచిది 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 అనేదే ఉండాలి. ఆత్మ నాకు మంచే జరుగుతుంది. నిందించిన వేరే వాళ్ళు నిందించిన ఆత్మనే నాకు మంచే జరుగుతుంది. అప్పుడు శుభ సంకల్పాలు వాళ్ళపైన పుట్టిస్తాను, ఆత్మనే నాలో శాంతి పెంచుకుంటాను. అంతే కదా. ప్రతి విషయము ఆత్మలో శాంతి పెరిగే విషయాలే నీకు జరుగుతున్నాయి, కానీ నువ్వు ఆ విధంగా స్వీకరించడం లేదు. ఇది నాకు చెడు అని నీ బుద్ధి నిర్ణయిస్తుంది. నీకు అసలు చెడు జరగడం లేదు అని నీ బుద్ధి నిర్ణయిస్తుందా? బుద్ధి కరెక్ట్గా నిర్ణయించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది జరిగినా కరెక్ట్ అని నిర్ణయించాలి. ఏది జరిగినా అలాగని నేను దుఃఖంలోకి వెళ్తాను కొన్ని విషయాల్లో, ఆ విషయాల్లో కాదు, మళ్ళా దుఃఖంలోకి వెళ్ళకుండా విషయాల్లో. అందువలన పాతది జరిగిపోయింది, ఏదో విషయం జరిగిపోయింది, అది పాతబడిపోయింది. జరిగిపోయిన విషయాల యొక్క ఆలోచనలు పుడుతున్నాయి అంటే అశాంతి సంస్కారం ఉంది, దుఃఖం యొక్క సంస్కారం ఉంది. అది బయటపడుతుంది. ఇప్పుడు ఎలా బయటపడుతుంది? ఆ ఆలోచనలు పుడతాయి, అశాంతి పడతావు, ఆ అశాంతి నీ ముఖంలో కనిపిస్తుంది, దుఃఖము కనిపిస్తుంది. మరి ఈ విధంగా జరిగిపోయిన విషయాలు ఆలోచనలు పుట్టకుండా నీ మనసులో చేసావా? ఏమి లేదు. ఆ జరిగిపోయిన విషయము మంచిదిలోకి ఒక 100 ఆలోచనలు పుట్టించండి. ఆ జరిగిపోయిన విషయం మంచిది మంచిది, ఆ విధంగా జరగకపోతే ఈరోజు ఇంత జాగ్రత్త వచ్చేది కాదు, కాబట్టి అది మంచి విషయమే, చెడు కాదు అనే దానిలోకి మార్చాలి. అయితే ఇటువంటి శాంతి సుఖం యొక్క సంస్కారం పరమాత్మ స్నేహం అనే రంగుతో వస్తుంది, పరమాత్మ సాంగత్యం అనే రంగుతో వస్తుంది. దీనితో పాత జన్మ మర్చిపోయారు. పాత జన్మ ఏది? అశాంతి జన్మ, దుఃఖం యొక్క జన్మ, టెన్షన్ యొక్క జన్మ, జరిగిపోయిన విషయాలే ఆలోచిస్తూ గడిపే జన్మ, కర్మలో అశాంతి కనిపిస్తూ జీవించే జన్మ మర్చిపోయారు. కొత్త జన్మ ఇది. అందువలన మీరు ఈ శక్తి పాతది మర్చిపోయారా? పాత అంటే ఏంటి? అశాంతి. మర్చిపోయారా? మర్చిపోతాము. అయితే కరెక్ట్గా ఆయన చెప్పినట్లు ఆలోచనలు పుట్టిస్తుంటే పాతది గుర్తుండదు ఇంకా. అందువలన పాతది రాకూడదు. పాతది మర్చిపోయారు, అశాంతి మర్చిపోయారు, దుఃఖము మర్చిపోయారు. అయితే శాంతి స్వరూపంగా తయారు కావడం, బ్రహ్మజ్ఞానము అంటేనే పొరపాటుగా కూడా అశాంతి సంస్కారం కనిపించకుండా ఉండడం. పొరపాటుగా కూడా అశాంతి కనిపించదు. పొరపాటుగా కూడా దుఃఖం యొక్క ఫీలింగ్ ముఖంలో కనిపించకూడదు. పొరపాటుగా కూడా. అటువంటి సంస్కారం నా సంస్కారం. శాంతి సంస్కారం నాది, ఆనందం యొక్క సంస్కారం నాది, ప్రేమ యొక్క సంస్కారం నాది. కానీ అప్పుడప్పుడు కనిపిస్తుంది అశాంతి. అంటే అది మీ నిర్లక్ష్యం, మీ సోమరితనం. అంతే. ఆయన ఇచ్చేది ఇచ్చేశాడు, కానీ నేను సోమరితనంతో పోగొట్టుకుంటున్నాను శాంతిని. బ్రహ్మజ్ఞానము పొందిన జీవితం అంటే కొత్త జీవితం, కొత్త జన్మ. ఇది మరో జన్మ అంటారు కదా, కొత్త జన్మ. కొత్త జన్మ అంటే ఏంటి? అశాంతి కనిపించకుండా శాంతి మాత్రమే కనిపించే జన్మ, దుఃఖము కనిపించకుండా ఆనందము మాత్రమే కనిపించే జన్మ. అయితే ఎక్కడ అశాంతి వస్తుంది, ఎక్కడ దుఃఖము యొక్క ఫీలింగ్ వస్తుందో తెలిసిందా? మరి దాన్ని రాకుండా ఎలా చేయాలో మార్గం తెలిసిందా? శాంతిగానే జీవిస్తూ ఉండే సంస్కారం ఒకరోజు కాదు, రోజులు ఆత్మ అయిన నేను ఈ శరీరంలో ఉన్నంతకాలం అశాంతి కనిపించకుండా చేసేటువంటి విద్య నేను నేర్చుకొని చెయ్యాలి. జ్ఞానం ఏదో వింటున్నాము కాదు, అది కాదు. ఇది నేను ఆ విధంగా తయారు కావాలి. తయారైతే నీకు జ్ఞానం అర్థమైనట్టు. తయారు కాకపోతే వింటున్నాము కానీ నేను శాంతి స్వరూపంగా కాలేదు, అశాంతి కనిపిస్తూనే ఉంది, దుఃఖము కనిపిస్తూనే ఉంది, టెన్షన్ కనిపిస్తూనే ఉంది అంటే ఈ విద్య సరిగా చదవలేదు. కేవలం ఈ విద్య చదివి చెప్పడానికి అనుకుంటున్నాం వేరే వాళ్ళకి. చదివి చెప్పడానికి కాదు ఇది. నేను తయారు కావడానికి, ఆ లాభం పొందడానికి, అశాంతిని సమాప్తి చేయడానికి. ఈ ప్రపంచంలో ఎవరికి తెలుసు ఈ విద్య?
అశాంతిని సమాప్తం చేసే విద్య, దుఃఖాన్ని చంపేసే, దుఃఖం అంటే అసలు నామరూపాలు లేకుండా చేసే విద్య. భగవంతుడు నాకేదో అదృష్టం ఉండబట్టి ఈ విధమైన విద్యను నాకు నేర్పిస్తున్నాడు. కానీ నేనేం చేస్తున్నాను? ఈ విద్య సరిగా నేర్చుకోకుండా, ఆత్మలో శాంతి సుఖం రికార్డు చేయకుండా, సోమరితనము నిర్లక్ష్యంలోకి వచ్చేటువంటి ఆస్తిని పోగొట్టుకుంటున్నాను. అందువలన ఏం చేయాలి? ఇప్పుడు పాత సంస్కారం అంటే పాత సంకల్పాలు. ఏ సంకల్పాలు? జరిగిపోయిన విషయాల యొక్క సంకల్పాలు ఇప్పుడు కనిపించకూడదు. కాల్చేస్తే కనిపించవు కదా. ఏ వస్తువునైనా కాల్చివేస్తే దాని నామము కనిపించదు, దాని రూపము కనిపించదు. మరి ఈ విధంగా జరిగిపోయిన విషయము నీ మనసులో ఆలోచన పుట్టకుండా కాల్చేశారా? పాత సంస్కారం కనిపించకుండా కాల్చేశారా? పాత సంస్కారం అంటే ఏంటి? అశాంతి సంస్కారం, దుఃఖము యొక్క సంస్కారం, వేరే వాళ్ళని కరెక్షన్ చేసే సంస్కారం, సరిచేసే సంస్కారం. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనే సంస్కారం మారి వారు కరెక్ట్గానే ఉన్నారు అనే సంస్కారం వచ్చిందా? ఇది నాకు రావాలి, వాళ్ళకు రాలేదు వద్దు. ఇతరులు ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. ఇది ఇతరులు మారలేదు, ఇతరులు అలాగే ఉన్నారు, వారు జ్ఞానంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ వారు మారారా? ఈ ఆలోచన మనకొద్దు. నేను మారానా లేదా ఈ విధంగా అనేది మాత్రమే చూసుకోవాలి. అయితే ఇప్పుడు మీ స్వరూపం ఏదో తెలిసిందా? మీరు ఆత్మస్వరూపం. ఆత్మలోనే శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆ స్వరూపంగా అయ్యి ఆ స్వరూపం, ఆత్మలో ఏ స్వరూపం ఉంటే, ఏ గుణాలు ఉంటే అవే ముఖము ద్వారా బయటకు కనిపిస్తాయి. మరి ఈ విధంగా అశాంతి సంస్కారం కనిపించకుండా శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం, ప్రేమ స్వరూపం, శక్తి స్వరూపంగా కనిపిస్తున్నానా? సదా ఎప్పుడైనా 24 గంటల్లో ఒక్క క్షణమైన అంటే పాత సంస్కారం ఉంది, దాన్ని మార్చలేదు, పరివర్తన చేయలేదు. అంటే భగవంతుడు చెప్పిన ఆలోచనలలోకి ఆ జరిగిపోయిన విషయం యొక్క ఆలోచనను మార్చలేదు, పరివర్తన చెయ్యలేదు. పరివర్తన చెయ్యకుండా, ఆలోచనను పరివర్తన చెయ్యకుండా శాంతి ఆత్మ అయిన నీలోకి వచ్చే ప్రసక్తే లేదు. యోగము అంటే పరివర్తన, ఆలోచనలను పరివర్తన చెయ్యడం, పరివర్తన చేసిన ఆలోచనను సదా పుట్టిస్తూ ఉండడం, పాలన చెయ్యడం, ఇది యోగం. ఏదో 4 ఆలోచనలు నేను ఆత్మశాంతి స్వరూపమని పుట్టించాను, కర్మలోకి వెళ్ళి భగవంతుడు చెప్పని ఆలోచనలు, నాకు నచ్చిన ఆలోచనలు పుట్టించాను. ఎక్కువ భాగం అశాంతి ఉంటుంది, తక్కువ భాగం శాంతి ఉంటుంది. కర్మలో కూడా భగవంతుడు చెప్పిన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటే ఎక్కువ భాగం శాంతి ఉంటుంది, తక్కువ భాగం అశాంతి ఉంటుంది. ఆ శాంతి పెరిగి పెరిగి నువ్వు ప్రతిరోజు ఆయన చెప్పిన ఆలోచనలు కర్మలో పుట్టిస్తూ ఉంటావు కదా. అప్పుడు రోజు రోజుకు శాంతి పెరిగి 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 అశాంతి పూర్తిగా సమాప్తి అయిపోయి నీ మనసు ద్వారా, నీ ముఖము ద్వారా, నీ శరీరం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా శాంతి మాత్రమే కనిపిస్తుంది, అశాంతి కనిపించదు. మరి ఇటువంటి పరమాత్మ స్నేహం, పరమాత్మ సాంగత్యం, ప్రభు సాంగత్యం యొక్క ఆనందం పొందుతున్నారా? ఆనందం పొందుతున్నారా? ఆనందం పెరుగుతుందా? రోజు రోజుకు పెరుగుతుందా? ఎంత పెరిగింది? జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనందం ఎంత పెరిగింది చూసుకోవాలి. ప్రతి ఒక్కరం చూసుకోవాలి. అయితే ఆనందం పెరుగుతూ ఉందా? పరమాత్మ స్నేహం ఉంది అంటే అర్థం ఏంటి? పరమాత్మ చెప్పిన ఆలోచనలు నా మనసులో పుట్టిస్తున్నాను. ఎక్కడ? యోగం టైంలో కాదు. యోగం టైంలో ఎలాగో పుట్టిస్తారు అందరూ. క్లాస్ వినే టైంలో మిగతా 23 గంటల పరిస్థితి ఏంటి? కర్మక్షేత్రంలో పాండవులు ఎక్కడ గెలిచారు? కురుక్షేత్రే కర్మక్షేత్రే, కర్మక్షేత్రంలో గెలవాలి. అంటే గెలవడం అంటే అర్థం ఏంటి? దుఃఖము కనిపించకూడదు, సంతోషమే కనిపించాలి, శాంతే కనిపించాలి, ప్రతి ఆత్మ పైన ప్రేమే కనిపించాలి. ఇది గెలవడం. మరి ఈ విధంగా గెలుస్తున్నారా? కర్మక్షేత్రంలో గెలవాలి. యోగం చేసేటప్పుడు, క్లాస్ వినేటప్పుడు ఎలాగూ సంతోషం ఉంటుంది, ఎలాగూ శాంతి ఉంటుంది. అది 23 గంటలు, మిగతా 23 గంటలు కూడా ఉంటే నువ్వు విజయుడివే. అర్జునుడిని విజయుడు అంటారు. నువ్వు విజయం పొందిన ఆత్మవే. మరి ఈ విధంగా విజయం పొందుతూ ఉన్నారా? ఈ విధంగా పవిత్రమైన ఆలోచనలతోనే
ఈ శక్తి వస్తుంది, కానీ వేరే మార్గం లేదు. ఏ పాత సంస్కారం కనిపించకుండా ఆ పాత సంస్కారాన్ని రానివ్వకుండా, మరలా కనిపించకుండా కాల్చివేసే విద్య ఇది. అశాంతిని కాల్చివేసే విద్య, దుఃఖాన్ని కాల్చివేసే విద్య. ఎక్కడ ఉండకుండా, నా మనసులో ఉండకుండా, ఆత్మ అయిన నాలో స్టాక్ ఉండకూడదు. ఏ స్టాకు? అశాంతి, దుఃఖం. ఈ స్టాక్ ఉండకూడదు. అందువలన అప్పుడప్పుడు వచ్చాయి, అశాంతి కనిపించింది, అప్పుడప్పుడు దుఃఖము కనిపించింది, ఇది చెప్పకూడదు. ఇక కంప్లైంట్ రాకూడదు. నేను బాగానే సాధన చేస్తున్నాను కానీ అప్పుడప్పుడు అశాంతి కనిపిస్తుంది, అప్పుడప్పుడు దుఃఖం కనిపిస్తుంది. ఇటువంటి సదాకాలికంగా అశాంతి దుఃఖము కనిపించకుండా చేసేటువంటి, అశాంతి దుఃఖాన్ని కాల్చివేసేటువంటి శక్తిని పొందండి. పూర్తిగా సమాప్తి అయిపోవాలి. ఈ ఆత్మ ఎన్ని శరీరాలు ధరిస్తుందో అన్ని శరీరాల్లో అశాంతి కనిపించకూడదంటే ఈ శరీరంలో కనిపించకూడదు. మరి పూర్తిగా సమాప్తి చేశాం. ఇది కొత్త జన్మ, పరమాత్మ ద్వారా లభించిన దివ్య జన్మ. దివ్యము అంటే శాంతి, దివ్య గుణాలంటే ఆనందము, దివ్య గుణాలంటే ప్రేమ. దేవతల గుణాలే దివ్య గుణాలు. మరి అటువంటి గుణాలు మనకు ప్రసాదిస్తున్నది ఎవరు? ఇప్పుడు ఈ విద్య నేర్పిస్తున్నది ఎవరు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు వినలేదే, వీళ్ళు వినలేదే, వద్దు, నాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉంటారు బయట వాళ్ళు. అన్నీ తెలుసు అనే భావనలో ఉంటారు. వాళ్ళ విషయం మనం పట్టించుకోకూడదు. నేను పొందుతున్నానా లేదా అనేది మాత్రమే చూసుకోండి. అలాగని వేరే వాళ్ళకి చెప్పకూడదని కాదు, చెప్పాలి. కానీ వాళ్ళకి అదృష్టం ఉంటేనే వాళ్ళకు యాక్సెప్ట్ చేస్తారు. ఇది వాళ్ళ అదృష్టం లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఏముందిలే తెలిసిందే కదా అనుకుంటారు. అందువలన ఇది అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. మరి ఈ విధంగా జరిగిపోయిన విషయాలు, ఆలోచనలు పుట్టకుండా పూర్తిగా సమాప్తి చేశారా? పాత సంస్కారం కనిపించకుండా ధైర్యం పెట్టుకొని దాన్ని, పాత సంస్కారాన్ని సమాప్తి చేశారా? పాత సంస్కారం అశాంతి, దుఃఖము, టెన్షన్, దీన్ని సమాప్తి చేశారా? మరి ఇటువంటి సమాప్తి చేసిన వారికే లెక్కకు లేనంత సంతోషం పెరుగుతుంది. అశాంతిని సమాప్తి చేయడం తెలియాలి. ఎలా సమాప్తి చేయొచ్చు అంటే ఆలోచనను పరివర్తన చేయాలి. అక్కడ ఆలోచనను మార్చామంటే పాత ఆలోచన చనిపోతుంది. ఈ కొత్త ఆలోచనను మనము పుట్టించామంటే పాత ఆలోచన చనిపోతుంది. శత్రువు బాణం వేశాడు, ఆ బాణాన్ని సమాప్తి చేయాలంటే, అది నా దగ్గరకు వచ్చి నాకు ప్రమాదం చేయకుండా ఉండాలంటే ఎదురు బాణం వేయాలి. ఎదురు బాణం ఏంటి? పరమాత్మ చెప్పిన ఆలోచన. శత్రువు వేసిన బాణం ఏంటి? పాత ఆలోచన. దానిని సమాప్తి చేయాలంటే కొత్త విద్య, కొత్త బాణం. అంటే ఏంటివి? జ్ఞాన సంకల్పాలు. వీటితో పాత సంకల్పాలు రాకుండా చెయ్యవచ్చు, పాత విషయాలు గుర్తు రాకుండా చెయ్యవచ్చు. మరి ఈ విధంగా చేసామా? ఈ విద్య నాకు అర్థమైందా? లేదా ఈ విద్య అనగానే ఏదో 7 రోజుల కోర్సు నేర్చుకోవడము, వేరే వాళ్ళకి చెప్పడము, ఇది కాదు విద్య. కానీ చెయ్యాలి. అది కూడా ముఖ్యమైన విద్య ఏంటి? నేను తయారు కావడమే ముఖ్యమైన విద్య. చదివేది ఎందుకు? నా కోసం. డాక్టర్ కోసం చదువుతారు, వేరే వాళ్ళ కోసం చదువుతారా? వారి సంపాదన కోసం వారు చదువుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా వేరే వాళ్ళకు శాంతి సుఖం పెరగాలని ఇది అందరికీ కోర్సు చెప్తున్నాము, సేవ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, మంచిదే, చేయాలి. అయితే నాలో శాంతి సుఖము పెరగకుండా నేను ఎన్ని పుస్తకాలు పంచితే ఏమి లాభము, ఎంత యోగ బట్టిని పెడితే ఏమి లాభము, ఎన్ని క్లాసులు చేస్తే ఏమి లాభము, ఎన్ని ఆన్లైన్ క్లాసులు చేస్తే ఏమి లాభం? నాలో పెరగకుండా. సేవ అంటే స్వసేవ అన్నాడు తండ్రి. స్వయంలో పెరగకుండా శాంతి సుఖం, బయట విషయాలు ఎన్ని చేసినా వేస్ట్ అయిపోతుంది. అది చేస్తూ కూడా శాంతి పెరిగితే ఓకే, మంచిది, డబల్ సేవ, డబల్ ఆదాయం వస్తుంది. శాంతి ఏమో పెరగలేదు,
ఆనందమేమో పెరగలేదు. ఇప్పటికీ కూడా వేరే వాళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలనే ఆలోచనలే పుడుతూ ఉన్నాయి. నాలో శాంతి సుఖము పెరగడం లేదు. పాతదేమో కనిపిస్తూ ఉంది. మరి నేను ఈ విద్య నేర్చుకొని సాధన చేస్తూ పొందుతున్నానా? చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. ఇటువంటి ఆత్మే, ఇటువంటి పరివర్తన చేసి పాత సంస్కారం కనిపించకుండా చేసే ఆత్మయే పదమాపద భాగ్యశాలి ఆత్మ. అంటే లెక్కకు లేనంత సంపాదన, శాంతి సుఖము పెంచుకుంటున్న ఆత్మ. అయితే ఇప్పుడు పొరపాటుగా కూడా అశాంతి కనిపించకూడదు, పొరపాటుగా కూడా దుఃఖం యొక్క ఫీలింగ్ కనిపించకూడదు. దుఃఖాన్ని శత్రువు అంటారు. తెలుసా మీకు ఈ విషయం? మీ ముఖంలో దుఃఖము కనిపించిందంటే, మీ ముఖంలో అశాంతి కనిపించింది అంటే, మీ ముఖంలో టెన్షన్ కనిపించింది అంటే ఆత్మలో ఉంది టెన్షన్, అశాంతి, దుఃఖం, స్టాకు, పాత సంస్కారం స్టాక్ ఉంది. ఇంకా దాన్ని మీరు ఇంకా పూర్తిగా కాల్చి వేయలేదు. అయితే శత్రువు ఆస్తి మీకు కావాలా? శత్రువు జతలో స్నేహం చేస్తారా? మీకు శత్రువు అయితే మీరు స్నేహం చేస్తున్నారు. ఎంత తెలివి తక్కువ వారు! శత్రువుతో ఎవరైనా స్నేహం చేస్తారా? శత్రువు ఆస్తిని తీసుకుంటారా? శత్రువు ఆస్తి అది. ఏది? దుఃఖం వద్దు. ఎవరి దగ్గర కూడా దుఃఖం ఉండకూడదు, ఎవరి దగ్గర అశాంతి ఉండకూడదు. అయితే పొరపాటున వస్తుంది. పొరపాటు ఎలా వస్తుంది? అశాంతి ఎలా వస్తుంది? దుఃఖం ఎలా కనిపిస్తుంది? పొరపాటున కనిపిస్తుంది. ఏం పొరపాటు చేస్తున్నారు మీరు? సోమరితనం, నిర్లక్ష్యం. ఏం చేద్దాంలే ఈ ఆలోచనలు, భగవంతుడు చెప్పిన ఆలోచన అని దాన్ని వదిలేసి నాకు నచ్చిన ఆలోచనలు కర్మలో పుట్టిస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నది. అందువలన పాతది కనిపిస్తూ ఉంది. పాతది కనిపిస్తూ ఉందంటే మనసు తింటుంది, అశాంతి తింటుంది, దుఃఖం తింటుంది మనసు. పాతది కనిపించడము అంటే మనసు అశాంతి దుఃఖాల్లో ఉండడం, అంతే. మరి ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా? ఇప్పటి నుంచి కాదు, రేపటి నుంచి చేద్దాంలే, ఈ సమస్య పోతే చేద్దాంలే, ఈ సమస్య పోతే అప్పుడు నేను జ్ఞానంలో ఉంటా, పూర్తిగా భగవంతుడి జతలో ఉండి నేను సేవ చేసుకుంటా. సమస్య పోయేదాకా నువ్వు ఆగావంటే, ఇప్పుడు చేస్తే ఇప్పుడే సమస్య పోతుంది. ఆ సమస్య పోదు, నేను పోగొట్టాలి. ఎలా పోగొడుతుంది? ఎలా పోతుంది సమస్య? స్మృతి ద్వారా పోతుంది. స్థూలంగా పరిష్కారాలు చేస్తున్నారు బయట వాళ్ళు. సమస్యలు పోవాలంటే స్మృతి, భగవంతుడు స్మృతి ద్వారా పోతుంది. భగవంతుడు ఏ ఆలోచనలు పుట్టించమన్నాడో ఆ ఆలోచన పుట్టిస్తే పోతుంది పరిష్కారం. ప్రాక్టికల్గా చూడండి కావాలంటే. ఇది ప్రాక్టికల్. జ్ఞానం అంటే ప్రాక్టికల్, భక్తి అంటే థీరీ. భక్తిలో శక్తి పెరిగే ప్రసక్తే లేదు, జ్ఞానంలోనే పెరిగేది. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. మరి ఈ విధంగా పాతది కనిపించకుండా చేస్తున్నారా? పొరపాటుగా వచ్చింది అనేది లేదు అనేది చెప్పకూడదు ఇప్పటి నుంచి. పొరపాటుగా దుఃఖం యొక్క ఫీలింగ్ వచ్చింది. దుఃఖం యొక్క ఫీలింగ్ వచ్చిందంటే అర్థమేంటి? జరిగిపోయిన విషయాల ఆలోచనలు వచ్చాయి, చెడు ఆలోచనలు ఏవో పుడుతున్నాయి, వేరే వారు సరిగా లేరు అనే ఆలోచనలు కూడా పుడుతున్నాయి. అందువలన ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందా? ఇది శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఈ ఆలోచన పుట్టిస్తున్నాండి. మరి పుట్టిస్తున్నామా? రోజంతా పుట్టిస్తున్నామా? చూసుకోవాలి. శరీరం వినాశి, ఆత్మ అవినాశి అని నేను కర్మలో ఆలోచన పుట్టిస్తున్నానా? కర్మలోకి వెళ్ళినప్పుడు ఇతరులను చూసినా కూడా వారి శరీరంలో ప్రకృతి స్థానంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ కూడా ఆ శరీరంలో కొన్ని రోజులే ఉండేది. నేనాత్మ ఈ శరీరంలో కొన్ని రోజులే ఉండేది. ఇంట్లో ఉన్న వాళ్ళని చూసినా ఈ ఆలోచన పుట్టించాలి. ఈ ఆలోచన పుట్టిస్తే పాత సంస్కారం ఏది? నాది, ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఇదంతా కూడా పోతుంది. పాతది పోవాలి. పాతదంటే అశాంతి, పాతదంటే దుఃఖము అశాంతి ఏ రూపంలో ఉందో తెలుసా నీ దగ్గర? నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ డబ్బులు నావి, ఈ శరీరాలు నావి, ఇంట్లో ఉన్న శరీరాలు నావి. ఇదే దుఃఖం. వాళ్ళని వదిలిపోమ్మని చెప్పలా, కానీ వాళ్ళని ఆత్మగా చూడు. ఆత్మ శరీరంలో కొన్ని రోజులే ఉండేదని ఆలోచన పుట్టించు. వాళ్ళ మధ్యనే నువ్వు శాంతిగా జీవిస్తావు, వాళ్ళ మధ్యనే నువ్వు ఆనందంగా జీవిస్తావు. శాంతి సుఖం కోసం సన్యాసుల మాదిరిగా ఇల్లు వదిలి అడవికి వెళ్ళవు.
ఉండి గెలవాలి. అది కదా గొప్ప విషయం. ఉండాలి, కర్మ చేస్తుండాలి, ఉద్యోగము వ్యాపారాలు చేస్తుండాలి, కానీ అదే కర్మలో అశాంతి కనిపించకుండా జీవించాలి. ఇది కదా అసలు విద్య, అసలు విద్య. అందువలన మీకు అశాంతి కాలిపోవాలి, శాంతి వెలిగిపోవాలి. అశాంతి కాలిపోవాలి, శాంతి వెలిగిపోవాలి. దేనైనా కాలిస్తే ఏమవుతుంది? వెలుగు వస్తుంది, మంట వస్తుంది కదా. కాబట్టి ఆ వెలుగుతో కాల్చాలి. వెలుగేది? జ్ఞానం. జ్ఞానమే లైట్ మైట్, లైట్ మైట్, జ్ఞానమే లైట్ మైట్. మరి మీరు ఏ కర్మలోనైనా అశాంతి కనిపించకుండా శాంతి మాత్రమే సాగరం అంతా కనిపిస్తూ కర్మ చేస్తున్నావంటే నువ్వు లైట్ మైట్ రూపంలో కర్మ చేస్తున్నావు. ఆ లైట్ మైట్ ఎక్కడ జమ అవుతుందో తెలుసా? ఆత్మలో జమ అవుతుంది. ఆత్మ శరీరం మార్చినా ఆ శరీరంలో కూడా అది ఆత్మలో రికార్డ్ అయింది కాబట్టి లైట్ మైటే కనిపిస్తుంది ఆ శరీరంలో కూడా. మరి ఈ విధంగా లైట్ మైట్ స్వరూపంలో కర్మ చేస్తున్నానా? 24 గంటలు. ఎప్పుడో జ్ఞానం వినేటప్పుడు కాదు, ఎప్పుడో జ్ఞానం వినేటప్పుడు, ఎప్పుడో యోగం చేసేటప్పుడు, సేవలోకి వెళ్ళినప్పుడు కాదు శాంతి. ఆ విధంగా ఉంటే అది శాంతి జమ అయినట్లు కాదు. నిరంతరం ఉండాలి, నిరంతరం శాంతిగా ఉండాలి, నిరంతరం ఆనందంగానే కనిపించాలి, నిరంతరం టెన్షన్ యొక్క గుర్తులు కనిపించకూడదు. మీ ముఖము పరమశాంతిని అనుభవిస్తూ ఉన్న రూపంలో ఉండి కర్మ చేస్తున్నారు అని ఇతరులు కనిపించాలి. మరి ఈ విధంగా కనిపిస్తుందా? ఇటువంటి పవిత్ర హంసలుగా అయ్యారా? హోలీ అంటే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, జరిగిపోయిన విషయాలు ఆలోచన పుట్టకూడదు. మరి ఈ విధంగా చేస్తున్నారా? ఈ విధంగా చేస్తే మీకు స్థితి ఎలా ఉంటుందో తెలుసా? పాతది కనిపించకపోతే ఎప్పుడు చూసినా శాంతి, ఎప్పుడు చూసినా ఆనందం. మరి ఏదైనా ఆలోచన పుడితే ఈ ఆలోచన పుడితే నాకు లాభమా నష్టమా అని అన్నారు. ఆ ఆలోచనలో శాంతి పెరుగుతుందా లేదా అశాంతి పెరుగుతుందా? ఒక్కసారి ఆలోచించామా? నా మనసులో పుట్టే ప్రతి ఆలోచనను పరిశీలించాలి. అది భగవంతుడు చెప్పిన విధంగా ఉండాలి. ఈ విధంగా 3 కాలాలలో లాభం పొందే కర్మ చేసేవారే, 3 కాలాలంటే ఈ శరీరంలో లాభం ఉండాలి, భవిష్యత్తు శరీరాల్లో కూడా నాకు లాభమే ఉండాలి, శాంతే ఉండాలి, ఆనందమే ఉండాలి. ఈ విధంగా చేస్తే మీకు లాభం వస్తుంది కానీ నష్టం రాదు. అక్కడ ఏ కర్మ చేయాలి? ఇక్కడ త్రికాలదర్శి అయ్యి నాకు ఏ జన్మలో కూడా దుఃఖం రాకూడదు అని ఆలోచించి అటువంటి కర్మ చేయండి. ఇక్కడ అటువంటి కర్మ చేయండి. మరి ఇటువంటి కర్మ మీరు కర్మలో చూపిస్తూ ఉన్నారా? చేస్తూ ఉన్నారా? ఏదో ఇష్టపడి చేయాలి. ఈ జ్ఞానం అంతా కూడా ఇష్టపడి సాధన చేయాలి. ఇష్టం ఉంటేనే ఫలం వస్తుంది. నా మనసు ఇష్టపడి ఎవరి కోసం చేస్తున్నా? నేను ఎవరి కోసం ఈ ఆలోచన పుట్టిస్తున్నా? ఆత్మనైన నాలో శాంతి పెరగడానికి ఆలోచన పుట్టిస్తున్నా. ఆత్మనైన నాలో శాంతి పెరగడానికే భగవంతుడి యొక్క జ్ఞానం వింటున్నా. ఆత్మలో శక్తి పెరగడానికే జ్ఞానం ఉన్న వాళ్ళ స్నేహం చేస్తున్నా. అని చెప్పాడు కదా, బయట వాళ్ళ స్నేహం, వికారాలు ఉన్న వారి స్నేహం చేశారు అంటే ఆత్మలో అశాంతి పెరుగుతుంది, దుఃఖం పెరుగుతుంది, పాత సంస్కారం విజృంభిస్తుంది. పాత స్నేహాలు వద్దు, వికారాలు ఉన్నవారి స్నేహాలు వద్దు. పరమాత్మ స్నేహమే కావాలి, పరమాత్మ యొక్క జ్ఞానమే కావాలి, జ్ఞానుల యొక్క స్నేహమే కావాలి. అప్పుడే ఆత్మలో దుఃఖము మారిపోయి సుఖంగా సంస్కారం రికార్డు అవుతుంది. మరి ఈ విధంగా చేస్తున్నారా? ఈ విధంగా చేస్తున్నారా? మనసు ఇష్టపడి చేస్తున్నారా? ఏదో జ్ఞానం వినాలి కాబట్టి వింటున్నామా? లేదా నాకు ఇష్టమయ్యి ఆత్మలో నాకు శాంతి పెరగాలి, ఈ జ్ఞానం ద్వారా శాంతి పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది అని మనసు ఇష్టపడి నేను జ్ఞాన సాధన చేస్తున్నానా? మురళి వింటున్నానా? మురళి చెప్తున్నానా? సాధన చేస్తున్నానా? లేదా ఏదో డ్యూటీ ఆ టయానికి వినాలిగా, వినకపోతే ఏమనుకుంటారో విందాం అన్నట్టు వింటున్నారా? చూసుకోవాలి. పద భాగ్యశాలి ఆత్మ మీరు. లెక్కకు లేనంత శాంతి రికార్డు కావాలి ఆత్మలో. ఇప్పుడు పద భాగ్యము పొందాలి. మరి ఈ విధంగా పొందుతున్నారా లేదా పొందడం లేదా? ఊరికే వింటున్నాము కానీ పొందలేదు. జ్ఞానం వినటము పొందడం కాదు.
విన్న తర్వాత భగవంతుడు చెప్పిన ఆలోచనలు కర్మలో పుట్టిస్తూ ఉంటే ఆ జ్ఞానము జీర్ణమవుతుంది, శక్తి పెరుగుతుంది. కర్మలో పుట్టించలేదు, కానీ నేను జ్ఞానం వింటున్నాను, చెప్తున్నాను. కర్మలోకి వెళ్ళినప్పుడు మామూలు ఆలోచనలు పుట్టిస్తుంది. కర్మలో అశాంతి ఉంటుంది, జ్ఞానం వినేటప్పుడు శాంతి ఉంటుంది. అలా కాదు ఉండాల్సింది. జీవితం అంతా కర్మలోనైనా శాంతి ఉండాలి, పనులు చేసేటప్పుడైనా శాంతి ఉండాలి, ఆనందం ఉండాలి, యోగంలో ఉన్నప్పుడైనా శాంతి ఆనందం ఉండాలి, జ్ఞానం వినేటప్పుడైనా ఆనందం శాంతి ఉండాలి, వేరే ఫంక్షన్ పోయినప్పుడైనా సరే శాంతి ఆనందం ఉండాలి. నిరంతరం యోగి జీవితం ఇది. అప్పుడప్పుడు యోగం కాదు, యోగి జీవితం. అందువలన మీరు బ్రహ్మజ్ఞానము పొందిన జీవితం అంటే మనసు ద్వారా శాంతి అనుభవించాలి, బుద్ధి ద్వారా శాంతి అనుభవించాలి. బుద్ధి వేరే వైపుకు ఆకర్షించింది, జరిగిపోయిన విషయాలు గుర్తొచ్చాయి అంటే అశాంతి సంస్కారం ఏర్పడుతుంది. ఒక్కసారి పరిశీలించుకో. అశాంతి సంస్కారం కనిపించకూడదు. అందువలన ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందా? అందరికీ తెలిసిందే, రోజు వినేదే, కానీ నేను చేస్తే కదా నాకు అర్థమయ్యేది. ఆయన చెప్పిన స్మృతి చేస్తే కదా నాలో ఎంత శాంతి పెరిగింది, ఎంత ఆనందం పెరిగింది, ఇంకా ఎక్కడెక్కడ అశాంతి వస్తుంది అని పరిశీలనా శక్తి వచ్చేది. ఎక్కడ వచ్చిందో అక్కడ రాకుండా చేయాలి. పలాని వాళ్ళ దగ్గర నాకు అశాంతి వస్తుంది, వాళ్ళ గురించి నాకు ఆలోచనలు పుడుతున్నాయి, వాళ్ళనే నువ్వు మార్చాల్సింది, బాగున్న వాళ్ళని కాదు. ఎక్కడ మార్చాలి? మనస్సులో ఆలోచనను మార్చాలి. నీ మనసుకే కాదు దుఃఖం వచ్చేది. అందువలన ఈ విధంగా చేయండి. అర్థమైందా? నిన్నటి విషయాలు కూడా గుర్తుండకపోతే కర్మ ఎలా చేస్తాం అనుకుంటారు. ఆ టైంకి గుర్తొస్తుంది, ముందే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంకి ప్లే అయింది ఏం చేయాలనేది. అందువలన మీ అందరి యొక్క ముఖములో, నడవడికలో ఏమి కనిపించాలి? ఈ 7 రంగులు కనిపించాలి. 7 రంగులు ఏవి? 7 గుణాలు. 7 గుణాలు అంటే ఏంటి? 7 ప్రధాన గుణాలు. 7 ప్రధాన గుణాలు. 7 అంటే 7: శాంతి, సుఖం, ఆనందం, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, శక్తి. 7 గుణాలు కనిపించాలి. ఎక్కడ? నువ్వు చేసే కర్మలో కూడా ఎక్కడ కనిపించాలి? నీ ముఖము, నడవడికలో కనిపించాలి. శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, శక్తి. సతో ప్రధాన గుణాలు అంటారు వీటిని. 7 అంటే 7 ప్రధాన గుణాలు. ఈ 7 ప్రధానంగా నీ కర్మలో, నీ ముఖములో, నీ నడవడికలో, నీ మనసు ద్వారా కనిపించాలి ప్రతి ఒక్కరికి సదా, అప్పుడప్పుడు కాదు. మరి ఈ విధంగా సాధన చేశానా? లేదా జ్ఞానం వినడము, చెప్పడమే నేర్చుకున్నానా? ఈ విధమైన 7 గుణాలు నాలో కనిపించేటట్టు నన్ను నేను తయారు చేసుకున్నానా? ఈ రెండిట్లో నేను ఎక్కడున్నాను చూసుకోవాలి. మీ యొక్క ప్రవర్తన చూసినప్పుడు, మీరు చేసే కర్మ ఇతరులు చూసినప్పుడు, ఏంటి వీళ్ళు ఇంత డబల్ లైట్గా ఉన్నారు, ఇంత శక్తివంతంగా ఉన్నారు, అసలు ఎప్పుడూ కూడా దుఃఖం కనిపించడం లేదు, అశాంతి కనిపించడం లేదు, ఇంత తేలికగా కర్మ చేస్తున్నారు ఏమిటి అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకోవాలి. మరి ఆ విధంగా అయ్యావా? ఎవరితో కలవకుండా పక్కన ఉండి అందరిలోకి వస్తూ తేలికగా కనిపించాలి. మరి ఈ విధమైన తేలికతనం ఉందా? ఈ విధమైన మెరుపు కనిపిస్తూ ఉందా? ఈ విధమైన మెరుపు రావాలి. 7 రంగుల పొడి అంటే అర్థమైందా? 7 రంగులు. హోలీకి రంగులు చల్లుకుంటారు. 7 రంగులు అంటే ఏంటి? ఆ బ్లూ, ఆ రెడ్, ఆ గ్రీను కాదు. ఈ శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, శక్తి ఇవన్నీ కనిపించాలి. మరి ఈ రంగులు కనిపిస్తూ కర్మ చేస్తున్నానా? కర్మయోగి. మనం కూర్చొని యోగం చేసే యోగి కాదు, కర్మయోగి. కర్మలో ఈ గుణాలన్నీ కనిపించాలి, తేలికగా కనిపించాలి, లైట్ మైట్ కనిపించాలి. ఆ కర్మలో కూడా ఇంట్లో ఉన్నా నేను కర్మ చేస్తుంటాను, ఉద్యోగము వ్యాపారంలోనైనా కర్మ చేస్తూ ఉంటాను. ఈ కర్మలో ఈ 7 గుణాలు నాలో సదా కనిపిస్తూ లైట్ మైట్ రూపంలో, డబల్ లైట్ స్వరూపంలో కర్మ చేస్తూ ఉంటే ఈ విధమైన స్వరూపమే శక్తి స్వరూపం. ఈ విధమైన స్వరూపమే జ్ఞానస్వరూపం. 7 గుణాలు నిండిన సతో ప్రధాన స్వరూపం. మంచిది.
ఓం శాంతి. ఓం శాంతి.